గరుడ మొహం రూపం కలిగిన ఉంగరం, కనుదృష్టి తొలగించే కనుదృష్టి డాలర్, ఎంతో శక్తివంతమైన గుర్రపు నాడాతో ఇవ్వబడుతుంది. ఈ కళ్ళదృష్టి కవచం మీ ఇంట్లో ఉంటే రాబడి ఎక్కువ అవుతుంది. కనుదృష్టి ఉండనే ఉండదు. అనుకున్న పనిలో విజయం పొందుతారు. మందులు ఖర్చులు ఉండవు. మరింకెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే కనుదృష్టి కవచాన్ని ఆర్డర్ చేయండి. ఈ కనుదృష్టి కవచం కోసం స్క్రీన్లో కనిపించే నంబర్కి కాల్ చేయండి. ఎంతో శక్తివంతమైన ఈ కవచంలో ఎంతో గొప్పదైన, ఎంతో ముఖ్యమైన, శక్తివంతమైన వస్తువులు మన దగ్గర ఉన్నాయి. అవేమిటంటే గుర్రం యొక్క నాడ. నాడ అంటే లాభం అని అర్థం. గుర్రాల కాళ్ళకుండేటువంటి నాడ అనేటువంటిది గుర్రం వేగంగా వెళ్లటానికి అది ఉపయోగపడుతుంది. గుర్రం ముందుకు వెళ్లటానికి ఆ నాడ ఎలా ఉపయోగపడుతుందో అలాగే మీ జీవితం ముందుకు వెళ్లటానికి ఈ నాడ ఉపయోగపడుతుంది. ఈ నాడాని మీ గుమ్మానికో లేదంటే వ్యాపార స్థలం దగ్గరో ఉంచినట్లయితే కళ్ళదిష్టి, దుష్టశక్తి, ఎలాంటి భయంకరమైన శక్తుల నుండైనా సరే మిమ్మల్ని కాపాడి దిష్టి లేనిటువంటి జీవితాన్ని మీకు సమకూరుస్తుంది. ఇంత శక్తివంతమైన కళ్ళదృష్టి కవచం కళ్ళదృష్టి మహాగణపతి యాగం చేసి మహావిష్ణువు వాహనమైన గరుడ శక్తితో మీ దగ్గరకొస్తుంది. ఇవి మీ ఇంటి మీద పడ్డ కళ్ళదృష్టిని తొలగించి క్షుద్ర శక్తి యొక్క చూపు పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాయి. ఈ కనుదృష్టి కవచాన్ని స్క్రీన్లో కనిపించే నంబర్కి కాల్ చేయండి. నా పేరు రాజేంద్రన్. ఈ ఏరియాలో ఎచ్చాల కొట్టు పెట్టుకొని ఉన్నాను. నా కొట్టుకి మంచి పేరుంది. ఎందుకంటే నేను మంచి వస్తువులే అమ్మడం వల్ల కస్టమర్స్ వెతుక్కుంటూ వస్తారు. బాగా వ్యాపారం జరిగేది. ఎవరి కళ్ళు పడ్డాయో తెలియలేదు. వ్యాపారం తగ్గిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎన్నో వేలు పెట్టి సరుకు కొని ఉంచాను. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మొక్కని దేవుడు లేడు, వెళ్ళని గుడి లేదు. ఇలాంటి సమయంలోనే నా సమస్యని చెప్పుకొని బాధపడ్డాను. అప్పుడే నేను ఆలోచించాను ఎవరి కళ్ళో పడ్డాయి అని. ఏం బాబాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానయ్యా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి బాబాయ్, కొట్టు నిండా స్టాక్ తెచ్చి పెట్టుకున్నారు? అవునయ్యా, మంచి సరుకు అమ్ముతున్నావు, కస్టమర్స్ వస్తున్నారు, లేదని చెప్పలేం కదా. అది నిజమే. అప్పుడే నేను ఆలోచించాను. ఒకరు కనుదిష్టి కవచం గురించి చెప్పారు. కనుదిష్టి కవచాన్ని ఆర్డర్ పెట్టి వెంటనే కొన్నాను. ఈ కనుదిష్టి కవచంలో కనుదిష్టి డాలర్ ఉంది. ఆ కనుదిష్టి డాలర్ నే నేను మెడలో వేసుకున్నాను. గరుడ ముఖం ముద్రించిన ఉంగరం దాన్ని వేలికి వేసుకున్నాను. గుర్రం నాడ కొట్టు బయట తగిలించాను. ఎప్పుడైతే ఈ కనుదిష్టి కవచం నా షాపుకు వచ్చిందో అప్పటి నుంచి వ్యాపారం బాగా జరుగుతుంది. పాత కస్టమర్లు అందరూ తిరిగి వచ్చారు. డబ్బు కొరతనేదే లేదు. చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషానికి కారణమే ఈ కనుదృష్టి కవచమే. ఈ కనుదృష్టి కవచంలో